శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ కష్టాలకు కారణమైన వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు బిడ్డ. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడు. లేదంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసులోని వ్యక్తిని తలుచుకుని పదే పదే బాధపడుతూ కృంగిపోకు తల్లి. నీ జీవిత గమ్యం ఏమిటో నేను చూపిస్తాను కదా. ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలతో, బాధలతో నిండి ఉంది. నిన్ను బుజ్జగించే సమయం కూడా దాటిపోయింది. ఇంతకాలం నిన్ను బుజ్జగించి ప్రతి మాట కూడా నువ్వు ఓపికతో విన్నావు. నా మాటలు నువ్వు ఎంతో ధైర్యవంతురాలివని నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ ధైర్యం ఏమైంది బిడ్డ? ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు. నిన్ను నువ్వు సమాధాయించుకునే వాళ్ళు కూడా అవసరం లేదు. నీ కన్నిటికి కారణమైన బాధల్ని పూర్తిగా తుడిచివేసి ఆ బాధలన్నీ కూడా నేను దూరం చేస్తాను బిడ్డ. నీ కోరిక ఒకటి తీర్చమని నా వద్ద పదే పదే మొరపెట్టుకుంటున్నావు కదా. ఈరోజు కూడా బాబా మీ ముందుకు వచ్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడులే అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. ఈరోజు బాబా చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం. నేను చెప్పే ప్రతి మాట కూడా సముదాయించడం కాదు బిడ్డ. ఇది దైవవాక్కు, చాలా శక్తివంతమైనది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్ముతారో వారి యొక్క పూర్తి బాధ్యతను నేను స్వీకరిస్తానమ్మా. వారికి కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను. అలా కాకుండా నువ్వు నన్ను ఒక విగ్రహంలా భావిస్తే నేను కూడా నీకు అలాగే కనిపిస్తాను. అలా కాకుండా నీ తండ్రిలా భావిస్తే జీవం ఉన్న మనిషిలా, నీకు మంచి చెప్పే గురువులా, నీ సమస్యలన్నింటినీ కూడా తీర్చే ఒక వెలుగులా కనిపిస్తాను బిడ్డ. నీ జీవితంలో వెలుగులా నింపుతాను. నీ శ్రేయోభిలాషలాగా నీకు ఒక మంచి మార్గదర్శనం అవుతానమ్మా. నా మాటలు, నా సందేశాలు కేవలం ఓదార్పు ఇవ్వడానికి అనుకుంటే అవి ఓదార్పు మాటలనే అవుతాయి బిడ్డ. అలా కాకుండా నువ్వు నమ్మకంతో ఇది దైవ వాక్కును గుర్తిస్తే నీలో ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ఏ విషయానికైనా భయపడవద్దు. నా బాబా నాకు ధైర్యం ఇచ్చారన్న భరోసాతో జాగ్రత్తగా అడుగులు ముందుకు వే బిడ్డ. నువ్వు చెయ్యాలి అనుకున్న పనులు ప్రారంభించు. అప్పుడే నువ్వు ఎంతో ఆనందంగా జీవించగలవమ్మా. నీవు నా మాటల్ని, నీ మనసుని ఎలా తీసుకుంటే అవి అలాగే ఫలిస్తాయి. నా మాటల్ని తీసి పారేస్తే నేను ఏమీ చేయలేను. నీవు నన్ను కలిసినప్పుడే నీ బాధలను సగం నేను తీసుకున్నాను. బాధపడుతున్నావు కదా. ప్రస్తుతం నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్న దిక్కుతోచిన స్థితిలో ఎవరికీ సమాధానం చెప్పుకోలేక, ఎవరిని ఎదిరించలేక అయోమయ పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నారు కదా తల్లి. నీ గురించి అనుక్షణం వేదన పడుతూ నువ్వు నీ విషయంలో చేసిన తప్పని నిరంతరం కూడా బాధని అనుభవిస్తూ ఉన్నారు. తన గురించి ఎలాంటి సమాచారాన్ని కూడా నీకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడని, నిన్ను దూరం చేసుకొని అతను సంతోషంగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తప్పు బిడ్డ. ఎందుకంటే అతను 100 రెట్ల బాధను ఇక్కడ అనుభవిస్తున్నాడు. నీతో మాట్లాడలేని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న 3వ వ్యక్తి వల్ల ఇదంతా జరుగుతుంది బిడ్డ. మీ ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరుగుతుందంటే, మీలో ఒకరిది పంతమైతే మరొకరిది ఆత్మాభిమానం. మీకున్న ఈ విభేదాల వల్లే 3వ వ్యక్తి చేతిలో మీ జీవితం చాలా నలిగిపోతుంది. తెల్లగా ఉన్నదని సున్నాన్ని ఎక్కువగా నోట్లో వేసుకోకూడదు కదా. అది ఎక్కువగా నోట్లో వేసుకుంటే అది నోరు పొక్కుపోయేలా చేస్తుంది. అదే సున్నాన్ని మితంగా తీసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది. అలాగే కొంతమంది నమ్మాలి, ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. అలా కాకుండా నమ్మి మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకుంటే మీ జీవితం ఇలాగే నలిగిపోతుంది. నువ్వు ప్రవర్తిస్తున్నది మాత్రం సరైనది కాదమ్మా, ఎదుటివారు ప్రవర్తించేది కూడా సరైనది కాదు అని ఎప్పుడు కూడా నిర్ణయానికి రావద్దు. మీ 3వ వ్యక్తి ఎవరో, మీ మధ్య అపార్థాలు సృష్టిస్తున్న ఆ వ్యక్తి ఎవరో బాగా తెలుసు.
కానీ నువ్వు కోరుకుంటున్న ఆ వ్యక్తి అపార్థం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. మానసికమైన సంఘర్షణతో నీ గురించి ఆలోచించిన రోజంటూ లేదు, ఆలోచించిన నిమిషం లేదు. మనుషులు దూరమైనా సరే మీ మధ్య ఆత్మీయత అనే బంధం అలాగే ఉంది బిడ్డ. నీవీ నిమిషం ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావని అతను ప్రతి క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీవు కూడా అతను ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నా గురించి అసలు తలుచుకుంటున్నాడా లేదా, నేనంటే ఇష్టమా కాదా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని మదన పడిపోతూ ఆలోచిస్తూ ఉన్నా బిడ్డ. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, విడదీయలేని అనుబంధం ఉంది. కాలం అనే చక్రంలో బందీలై మీ ఇద్దరు కూడా సతమతమవుతూ ఉన్నారు బిడ్డ. ప్రేమను అనిపించుకోవాలి అనుకుంటే ఎవరు ఒకరు తగ్గాలి కదా. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలకి కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. మీకున్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందాలు మీ మధ్య ఎక్కువగా అవుతాయి తల్లి. తప్పొప్పులు లెక్క పెట్టుకుంటూ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తే మీ మధ్య సైక్యత ఎలా కుదురుతుంది చెప్పు. మీరు ఏ వ్యక్తినైతే నమ్ముకొని మీ బాధ చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి మీ అలకను, గొడవల్ని చూసి ఆనందిస్తున్నాడు, కానీ మీ ఇద్దరిని కూడా కలపాలని ప్రయత్నించడం లేదు. ఆ విషయాన్ని ముందుగా మీరిద్దరూ కూడా గ్రహించాలి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా అది పరిష్కరించుకోవడానికి నీవే ఒక అడుగు ముందుకు వేయబిడ్డా. సమస్య నీదైనప్పుడు ఆ సమస్యను నీవే కదా పరిష్కరించుకోవాలి. మరి ఆ మూడో వ్యక్తి ఎందుకు తల్లి? కాలచక్రంలో పౌర్ణమి వెలుగులు కొన్ని రోజులు, అమావాస్య చీకట్లో కొన్ని రోజులు ఉంటూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో కూడా అమావాస్య చీకటి రోజులు నడుస్తున్నాయి తల్లి. మీ జీవితంలో తిరిగి మళ్ళీ వెలుగులు శాశ్వతంగా ఉండాలంటే నీ ప్రయత్నంగా మీరిద్దరూ కలిసి మీ జీవితాన్ని సంతోషమయంగా తీర్చిదిద్దుకునేలా అడుగులు ముందుకు వేయాలి. ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది బిడ్డ. ఆ మార్గం మీ ప్రియమైన మనసుతో అన్వేషించు. తప్పకుండా ఆ మార్గం మీకు కనిపించి తీరుతుంది. ముందు నీ మనసు నుంచి అపోహలను, భయాలను, అనుమానాలను తీసి పక్కన పెట్టు. అప్పుడే నీ సమస్యకు ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. బిడ్డ, ఏ ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు వదులుకోవద్దు. నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు నీ వద్దకి వస్తాయి. అన్నిటినీ కూడా, అంటే నీ కష్టాలను అన్నీ కూడా తొలగిస్తాయి తల్లి. నీ కష్టాలు తొలగించడమే ఒక పెద్ద బహుమతిని నేను అందిస్తున్నాను. నీకు న్యాయమైన ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. ముందు ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటేనే నీ యొక్క ఆరోగ్యం అనేది కుదిరిపడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని, అన్నీ కూడా నీ వద్దకే వస్తాయి. కష్టాలు వచ్చేని కృంగిపోవద్దు. జరుగుతున్న ప్రతి విషయం కూడా నీ మంచికే అనుకో బిడ్డ. నీ కళ్ళన్నీ కూడా నేను నిజం చేస్తాను. నీ వంతుగా అడుగులు నేను ముందుకు వేస్తాను తల్లి. నేను చెప్పిన ప్రతి మాటని కూడా ఆచరించి తప్పకుండా నీకు అంతే శుభమే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం, అంటే మీరు బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.